ఇదిగో మన మొదటి ప్రశ్న. అరుళ్మోళివర్మన్ అనే అసలు పేరుగల చోళ రాజు ఎవరు? మీకు 4 ఆప్షన్సున్నాయి. ఏ రాజేంద్ర 1, బి రాజరాజ 1, సి విక్రమచోళుడు, డి వీరరాజేంద్రుడు. ఆలోచించండి. సరైన సమాధానం బి రాజరాజ 1. అరుళ్మోళివర్మన్ ఇది చోళుల చరిత్రలోనే అత్యంత గొప్ప చక్రవర్తులలో ఒకరైన రాజరాజ 1 యొక్క అసలు పేరు. ఆయన క్రీస్తుశకం 985 నుంచి 1014 వరకు పాలించారు. ఆ రోజుల్లో పట్టాభిషేకమప్పుడు కొత్తగా బిరుదులు, కొత్త పేర్లు స్వీకరించడం ఒక ఆనవాయితీ అనమాట. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాం. ఇది వాళ్ల పరిపాలనకి సంబంధించిన ఒక ముఖ్యమైన చారిత్రక ఆధారం గురించి. ఉత్తరమేరూర్ శాసనం మనకు దేని గురించి సమాచారమిస్తోంది? ఏ చోళులు శ్రీలేంద్రుల మధ్య దౌత్య సంబంధాల గురించా? బి చోళుల స్వయంప్రతిపత్య గ్రామ పరిపాలన గురించా? సి చోళుల మూలం గురించా? లేక డి రాజరాజ 1 యొక్క సైనిక విజయాల గురించా? మీరనుకుంటే అస్సలు కరెక్ట్. ఈ ఉత్తరమేరూరు శాసనం నిజంగా అద్భుతమండి. ఇది పరాంతక 1 కాలం నాటిది. ఇందులో కుడవోలై అనే ఒక సిస్టం గురించి వివరంగా ఉంది. అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లోనే దాదాపు 1000 సంవత్సరాల క్రితమే వాళ్లు ఎన్నికల ద్వారా గ్రామ ప్రతినిధులను ఎన్నుకునేవాళ్లు. కుండలో పేర్లు వేసి తీయడం ద్వారా ఈ ఎంపిక జరిగేది. ఇది వాళ్ల స్థానిక పాలన ఎంత వ్యవస్థీకృతంగా, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేదో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. సరే, మూడవ ప్రశ్నకు వెళ్దాం. మధ్యయుగ భారతదేశంలోని దేవాలయాలలో అత్యంత ఎత్తైనది ఏది? మీ ఆప్షన్స్: ఏ ఎల్లోరాలోని కైలాస దేవాలయం, బి కోణార్క్లోని సూర్యదేవాలయం, సి ఉదయపూర్లోని నీలకంఠేశ్వర దేవాలయం, డి తంజోర్లోని బృహదీశ్వర దేవాలయం. ఇక్కడ సరైన సమాధానం డి తంజోర్లోనే బృహదీశ్వర దేవాలయం. మనం మొదటి ప్రశ్నలో తెలుసుకున్నాం కదా రాజరాజ 1 గురించి. ఆయనే కట్టించారు ఈ అద్భుతమైన ఆలయాన్ని. ఇది చోళుల వాస్తుశిల్ప నైపుణ్యానికి ఒక నిలువుటద్దం. దాని ప్రధాన గోపురం అంటే విమానం సుమారు 66 మీటర్ల ఎత్తుంటుంది. ఆ కాలంలో అది అత్యంత ఎత్తైనది. అందుకే శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఈరోజు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇదిగో 4వ ప్రశ్న. క్రీస్తుశకం 1777లో 72 మంది వర్తకులతో కూడిన ఒక పెద్ద రాయభార బృందాన్ని చైనాకు పంపిన చోళరాజు ఎవరు? ఆప్షన్స్: ఏ కులోత్తుంగ 1, బి రాజరాజ 2, సి కులోత్తుంగ 2, డి రాజేంద్ర 1. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ కులోత్తుంగ 1. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే చోళులు కేవలం గొప్ప యోధులే కాదు, చాలా తెలివైన వ్యాపారులు కూడా. క్రీస్తుశకం 1777లో అంత పెద్ద బృందాన్ని చైనాకు పంపించడం అనేది వాణిజ్య, దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి వేసిన ఒక వ్యూహాత్మక అడుగు. అంటే వాళ్ల కాలంలో వ్యాపారానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనకర్థమవుతుంది. ఇప్పుడు 5వ ప్రశ్న. ఇది కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు. ఈ క్రింది చోళ చక్రవర్తులను సరైన కాలక్రమంలో అంటే ఒకరి తర్వాత ఒకరు ఎవరు వచ్చారో ఆ ఆర్డర్లో పెట్టాలి. పేర్లు చూద్దాం. ఐ రాజరాజ ఐ పరాంతక ఐ రాజేంద్ర వివి ఆదిత్య చోళుడు, వివిఐ విజయాలయుడు, వివిఐ ఉత్తమచోళుడు. కింద ఇచ్చిన కోడ్స్లో సరైనది ఎంచుకోండి. సరైన క్రమం ఎంపిక సి. ఇప్పుడు ఈ టైమ్లైన్ చూస్తే మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, మొదటగా సుమారు క్రీస్తుశకం 848లో చోళ సామ్రాజ్య స్థాపకుడైన విజయాలయుడు. ఆయన తరువాత ఆయన కుమారుడు ఆదిత్య చోళుడు. ఆ తరువాత పరాంతకుడు, ఆపైన ఉత్తమచోళుడు. వీరి తర్వాతొచ్చారు గొప్ప చక్రవర్తి రాజరాజ 1 క్రీస్తుశకం 985లో. ఇక చివరగా ఆయన కుమారుడు రాజేంద్ర 1. ఈయన తన ప్రభావాన్ని ఆగ్నేయాసియా వరకు విస్తరించారు.